పాట సంఖ్య 82. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు, నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి జై. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి జై. పాపులను పరిశుద్ధులుగా చేయుట కొరకై కలువరి శిలువలో రక్తం కార్చిన పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. మా ప్రియులారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా అని మేము పాట పాడుతూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వ్రేలాడి తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం అంతటిని ఆఖరి బొట్టు వరకు చిందిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు రక్తమును ఎందుకు చిందించాడు అంటే, ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో ఇలాగున వ్రాయబడి ఉన్నది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలంటే, మనుషుల యొక్క పాపాలు తొలగించబడాలంటే రక్తము చిందించబడాలి. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ లోకంలో మనం గమనించినప్పుడు ఎన్నో భేదాలు ఉన్నాయి. చిన్నవారు పెద్దవారని, కొద్దివారు గొప్పవారని, లేనివారు ఉన్నవారు అని ఎన్నో రకాలైన భేదాలు ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది, ఏ భేదము లేకుండా, చిన్నవారు పెద్దవారు అనే భేదము లేకుండా, కొద్దివారు గొప్పవారు అనే భేదము లేకుండా, ఉన్నవారు లేనివారు అనే భేదము లేకుండా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ భాష మాట్లాడుతున్నప్పటికీ, ఏ దేశంలో నివాసం చేస్తూ ఉన్నప్పటికీ మనుషులందరూ పాపులుగా ఉన్నారని, మనుషులందరిలో పాపముంది అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. పాపము అంటే సృష్టికర్త అయిన దేవుని యొక్క మాట వినకపోవడం పాపం. అంతేకాదు, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, చెడ్డ మాటలు మాట్లాడడం, చెడుగా తలంచడం, అసూయపడడం, ద్వేషించడం, అన్యాయం చేయడము, దొంగిలించడం, ఇవన్నీ కూడా పాపపు లక్షణాలే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. అంతేకాదు, పాపపు లక్షణాలు కలిగి ఈ లోకంలో మరి కొనసాగుతున్నారని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, పాపులుగా ఉన్నటువంటి
మరి మనుషుల యొక్క పాపాలు ఎట్లా పరిహరించబడతాయి, పాపం ఎట్లా తొలగిపోతుంది, మరి పాపం నుండి మనుషులు ఎట్లా విడుదల పొందుతారు? గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలంటే రక్తము చిందించబడాలి. మనుషుల యొక్క పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తం, పొట్టెల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. మనుషులంగా మనం పాపం చేశాం. మన పాపం పోవాలంటే పాపం లేని మనుషుడు పాపలేని మనుషుల కొరకు రక్తాన్ని చిందించాలి. ఈ లోకంలో పాపం లేని వారు ఎవరున్నారు? అందరూ పాపులే. కాబట్టి ప్రియులారా, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుడిగా ఈ యొక్క లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు పరలోకంలో ఉన్నాడు. ప్రియులారా, కాలం పరిపూర్ణమైనప్పుడు అనగా మరి యేసు ప్రభు యొక్క లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు ఈ లోకంలో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే జీవించాడు. యేసు ప్రభు యొక్క జన్మలో పాపము లేదు. యేసు ప్రభు తన జీవితంలో ఎలాంటి పాపము చేయలేదు. పాపము లేనివాడు, పాపం పెరుగనివాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభువారు పాపుల యొక్క పాపాలను తొలగించడానికి, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి, పాపుల యొక్క పాపాలు పరిహరించేదాని కొరకై ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యల 3 మేకుల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. ప్రియులారా, మనం చేసిన పాపాన్ని బట్టి యేసుప్రభు యొక్క చేతుల్లో చేళ్ళు కొట్టబడ్డప్పుడు యేసుప్రభు యొక్క చేతుల్లో నుంచి రక్తం గారుతూ వచ్చింది. మనం చేసిన దోషాన్ని బట్టి యేసుప్రభు యొక్క పాదాల్లో మేకు కొట్టబడుతూ వచ్చింది. యేసుప్రభు యొక్క పాదాలు మేకు కొట్టబడ్డప్పుడు పాదాల నుంచి రక్తం గారుతూ వచ్చింది. ప్రియులారా, మన కొరకు యేసుప్రభు వారు గాయపరచబడిన వాడుగా ఉన్నాడు. యేసుప్రభు యొక్క పక్కలో బల్లిపోటు పొడవబడింది, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. యేసుప్రభు వారు తన సొగసును స్వరూపాన్ని కోల్పోయి చూడలేని వానిగా చేయబడి మండు టెండలో తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసుప్రభు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మళ్ళీ రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా పాపులైన మానవుల యొక్క పాపం తొలగిపోతుంది. పాపులైన మానవులు పరిశుద్ధులుగా చేయబడతారు. ప్రియులారా, యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే పాపులు నీతిమంతులుగా చేయబడతారు. పాపుల యొక్క పాపమునకు క్షమాపణ కలుగుతుంది. అయితే ఏం చేయాలి? చేయవలసిందంతా యేసుప్రభు చేశాడు. ఇప్పుడు కేవలము ఈ విధమైన త్యాగం చేసిన యేసుప్రభుని నమ్మాలి. యేసుప్రభు ఈ త్యాగం అంతా నా కొరకే చేశాడని చెప్పి నమ్మాలి. నమ్మి యేసుప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా పాపాన్ని తొలగించు, నన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా చేయమని ఆ ప్రభుని అడిగితే, ఎవరైతే ఆ విధంగా మరి యేసుప్రభు నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకుంటారో యేసుప్రభు వారి పాపాలు క్షమిస్తాడు. తన రక్తం ద్వారా వారి పాపాలు తొలగించి వారిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ విధంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడిన వారు ప్రభు యొక్క సహాయం చేత, అంటే ప్రతిదినము ప్రభువునకు ప్రార్థన చేసుకుంటూ మరి ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించాలి. అంటే పాపాన్ని విడిచిపెట్టి మంచిగా ప్రభు కొరకు బ్రతకాలి. ఈ విధంగా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ప్రియులారా, ఈ లోకం నిజమైన శాంతి సంతోషం ఉంటుంది. అంతేకాదు, వాళ్ళు ఈ లోకంలో మరణించిన తర్వాత ఎల్లప్పుడూ సంతోషమైన మోక్షానికి, స్వర్గానికి చేరుకుంటారు. ఈ విధంగా పాపక్షమాపణ పొందకుండా, నీతిమంతులుగా చేయబడకుండా, పరిశుద్ధులుగా చేయబడకుండా పాపములను జీవిస్తే అలాంటి వారికి నిజమైన శాంతి సంతోషం ఉండదు. చనిపోయిన తర్వాత అలాంటి వారు పాతాళానికి వెళ్ళిపోతారు. బహు భయంకరమైన స్థలం అది పాతాళం అంటే. అక్కడ అగ్ని ఉంటుంది. ఒక్కసారి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉండదు, తప్పించుకునే మార్గం ఉండదు. యుగ యుగాలు నిత్యము అగ్నిలో కాలుతూనే ఉండాలి. ప్రియమనమ్మాయ్య, ఆ భయంకరమైన పాతాళానికి వెళ్ళకుండా తప్పించుకోవాలంటే యేసుప్రభు మార్గమై ఉంటుండగా యేసుప్రభుని అంగీకరించి ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. మా ప్రియులారు, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని మన తుమ్మపూడి గ్రామంలోని మెయిన్ రోడ్ దగ్గరలోని ఆసియం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతున్నాయి. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తూ గణపరుచుకుంటున్నాము. ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించి మీ రక్షణ సువార్త మాటలు వినిపించడానికి మీరు ఎంతో సహాయం చేశారు దేవా. ఎవరైతే విన్నారో వారిలో రక్షణ కార్యం జరిగించండి, నిత్య జీవానికి పాత్రులుగా చేయండి. మా ప్రభా, కొద్దిమంది అయినా బేతనియా ప్రార్థనా మందిరానికి నడిపించబడటానికి కృప చూపించండి. మేము ముందుకు సాగి వెళ్ళిచూడ మీ సన్ని తోడుగా ఉంచండి. ఈ ప్రాంత ప్రజల కుటుంబాలు దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.